మంచిర్యాల జిల్లా మందమరి ఆదర్శ పాఠశాలలో బుధవారం సికిల్ సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తను చదువుకునే రోజుల్లో న్యూట్రిషన్ ఎనీమియా ఏర్పడిందని అన్నారు. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. సికిల్ సెల్ ఎనీమియా మాత్రం అలా కాదని జన్యుపరంగా వస్తుందని అన్నారు. వివాహానికి ముందు యువతి యువకులు వైద్య పరీక్షలు చేయించుకొని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఇక్కడకు వచ్చిన కలెక్టర్ విద్యార్థులు ఉపాధ్యాయులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 10 ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు నూతనంగా నిర్మించిన బాలుర హ్యాండ్ వాష్ ఏరియాను కలెక్టర్ ప్రారంభించారు. ఇది బిల్డింగ్ అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఇది కట్టలేదు సార్, ఒక వైపే కట్టారు సార్. 4 or 5 ట్యాప్స్ కట్టారు. వాళ్ళు దానికి ప్లాన్ పరంగా ప్లాన్లో ఏమున్నాయి? లేదు సార్, ఇది లేదు, కట్టలేదు. అప్పుడు ఇంకా ఫండ్ తక్కువ ఉన్నది. పైన ఒక బ్లాక్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి మన కలెక్టర్ గారికి వారు ఇచ్చిన విలువైన సూచనలకు మీరు చప్పట్లతో పిల్లలు మీరంతా ఇప్పుడు ఎందుకంటే సికిల్ సెల్ డిసీజ్ టెస్ట్ ప్రాముఖ్యతను మన పెద్దలు చెప్పారు కదా, వెనుకంజ వేయకుండా అందరూ టెస్ట్ చేసుకొని సికిల్ సెల్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన భవిష్యత్తులో ఉంటుందో చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు మీరు వాళ్ళు అక్కడ చేస్తున్నారు, ఒక వరుసలో తరగతి వారీగా వెళ్ళి ఒక్కొక్కరు అందరూ టెస్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇతరులు ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పిల్లలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను. నాకు నిన్న డిఎంహెచ్ఓ గారు చెప్పారు. సో ఈ ఎనీమియా గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు సికల్ సెల్ ఎనీమియా గురించి చెప్తాను. సో నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ జాయింట్ ఓఎన్జీసీ, ఒక పిఎస్సి ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అక్కడ అన్ని మెడికల్ చెక్ టైంలో నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అట్లా రిమార్క్స్ రాశారు. అంటే అన్నీ కరెక్ట్గా ఉంది, హార్ట్ ఫంక్షన్ అన్నీ, కానీ ఎందుకు హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళు అన్నీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది అది మనకి హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ అయింది. ఇట్స్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనీమియా. అండ్ ఇమీడియట్గా అడ్రస్ అయిపోయింది. కానీ ఈ బాడీ కొంచెం టైంలో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నాకు అసలే ఐడియా రాలేదు కి నాకు ఎనీమియా ఉంది. సేమ్గా సిక్కల్ సెల్ ఎనీమియా వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు. ఇది జెనెటిక్ డిడీజ్ ఉంది, దానిలో ఒక క్రోమోజోనల్ అబ్నార్మాలిటీ తోటి అవుతుంది. దానిలో 2 రకాల ఉంటుంది. ఒకటి క్యారియర్ ఉంటుంది. క్యారియర్ అంటే డిజీజ్డ్గా కాదు, కానీ వాళ్ళకి ఒక జీన్, 2 జీన్ ఉంటుంది. ఎనీ పర్సన్కి సేమ్ XY ఆర్ XX క్రోమోజోమ్ ఉంటుంది. ఒక జీన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్లో. సో వాళ్ళు క్యారియర్ ఉంటే 2 క్రోమోజోమ్లో ప్రాబ్లం వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది. కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ రావచ్చు, కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ రాదు. కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు, ఆ ప్రికాషన్ తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ ఈ డిజీజ్ నుంచి కాదు, అసలు ఐడియా ఉండదు. ఎవరికి సిక్కల్ సెల్ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి హిమోగ్లోబిన్ షేప్ కొంచెం రౌండ్ ఉండదు, సిక్కల్ సెల్ లాగా ఉంటుంది, సిక్కల్ లాగా ఉంటుంది. సో వాళ్ళకి బాడీ